హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మేక్స్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీతో ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఎగ్ రెసిపీని చూపించాలనుకుంటున్నాను. ముందుగా ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి పోపు వేసుకోండి. అందులో 2 to 3 సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, 2 కట్ చేసుకున్న గార్లిక్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ బాగా మగ్గాక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు వేయండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయాక కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని వేయండి. క్యాప్సికమ్ తొందరగా మగ్గడానికి లైట్గా సాల్ట్ వేసి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకోండి. అడుగంటకుండా 5 మినిట్స్కి ఒకసారి కలుపుకోండి. క్యాప్సికమ్ బాగా మగ్గాక ఎగ్స్ వేయండి. నేను ఇక్కడ 4 ఎగ్స్ వేస్తున్నాను. ఎగ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎగ్ పార్ట్ స్కిప్ చేయొచ్చు. ఇదంతా సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయండి. ఎగ్స్ వేసిన తర్వాతకి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ అవనివ్వండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలపండి. ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ టైం క్యాప్సికమ్ ఎగ్ కర్రీని ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి.